ముఖ్యంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మేము దీన్ని కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించిందో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వ్యవహరిస్తూ ఉన్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులు, అది హైదరాబాద్ మార్కెట్ యార్డ్ కానీ, చెన్నై మార్కెటింగ్ యార్డులు కానీ, అట్లాగే ఇతర ఆస్తులు కానీ, ఆస్తులు అమ్మి స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అనేటువంటి వంకతో, కానీ దేశంలో ఇంతవరకు ఇప్పుడు కూడా ఏ పరిశ్రమలో కూడా ఆస్తులు అమ్మకం ప్రారంభించిన తర్వాత అది చివరిదాకా ఆస్తులు అమ్మడమే తప్ప దాన్ని కాపాడిన సందర్భం లేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందుకని ఆస్తులు అమ్మడం ముందు ఆపండి, స్టీల్ ప్లాంట్ వ్యతిరేక చర్యల్ని ముందు ఆపండి. బీజేపీ ప్రభుత్వం డ్రామాలు చేయొద్దు. నిన్ననే స్టీల్ శాఖ మంత్రికి మెమరాండం ఇచ్చారు పురంధరేశ్వర గారు. ప్రధానమంత్రి గారికి ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ప్రధానమంత్రిని గెలవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు, కానీ సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎల్ఓసి పెండింగ్ ఉంది. ఎల్ఓసిని ఆమోదిస్తే ఆటోమేటిక్గా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని పేరు చెప్పి, అలాగే ముడిసరుకి కొనుక్కోవడానికి నిర్వహణ వ్యయం లేదని వంక చెప్పి ఈరోజు జిందాల్తో తప్పుడు ఒప్పందం చేశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు ఏమీ లేదు, డ్రామా మాత్రమే మార్పు. నేరుగా ఇది వరకు మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం అని నిన్న మెమరాండం ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు, మీ క్లిప్పింగ్స్ చూస్తే అన్నీ అర్థమవుతాయి. మాధవ్ దగ్గర నుంచి అందరూ కూడా మా విధానం ప్రైవేటీకరణ, మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రైవేట్ చేస్తామని చెప్పిన వారే. ఇప్పుడు ఆ మాట నేరుగా మాట్లాడకుండా కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రైవేట్ చేయం అంటే తర్వాత చేస్తాం, ఇటువంటి పద్ధతుల్లో బీజేపీ నాటకాలు ఆడుతుంది, డ్రామాలు ఆడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దీన్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణ కోసం మీరేమి అదనంగా సెయిల్లో కలపడం, విలీనం చేయడాన్ని ఎవరో అడ్డుకోవడం. మీరు వెంటనే విలీనం చేయండి. విలీనం చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో బోర్డులు ఆమోదించాలి. అది 24 గంటల్లో బోర్డు మీటింగ్ జరపచ్చు. బోర్డు ఆమోదం అయిన తర్వాత మినిస్ట్రీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు చేయాలనుకుంటే వారం 10 రోజుల్లోనే చేయచ్చు. రాష్ట్రం, కేంద్రం కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ ప్రభుత్వాలు రాగానే చేశారు. ఇంత అత్యంత ప్రయారిటీగా ఉండి తేలిగ్గా చేయగలిగినటువంటిది మీరు అదనంగా డబ్బులేం పెట్టక్కర్లా. విలీనం చేస్తే మనకు సొంత గనులు ఎలాగా మీరు ఇవ్వడం వల్ల సెయిల్కి 200 సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి. అందువల్ల గనులు ఇస్తే మనకు దేశంలో అందరికంటే నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా నడపగలం. కానీ మీరేం చేస్తున్నారు, ఉత్పత్తిని తగ్గించారు. గత సంవత్సరం ఉత్పత్తిని తగ్గించి 40% పైగా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని 14 మాసాలు పూర్తిగా మూసేసి 4,000 కోట్ల నష్టం రప్పించారు. ఈ సంవత్సరం కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా చేసి సెయిల్ కూడా మేము దీంట్లో మెర్జి చేసుకోము, ఇంత నష్టాల్లో ఉన్నది అని ఏదో వంక చెప్పి మళ్ళీ దీన్ని వెనక్కి నెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఇట్లాంటి కుట్రలు చేయొద్దు. నిజంగా నిజాయితీగా పనిచేయండి, నిజాయితీగా మెర్జర్ చేయండి, నిజాయితీగా దానికి కావాల్సిన నిర్వహణ వ్యయానికి ఆమోదించండి. బ్యాంకుల దగ్గర తక్షణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిందాల్తో తీసిన తప్పుడు ఒప్పందాన్ని రద్దు చేయాలి. జిందాల్ నాసిరకం, అత్యంత లోయెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఉత్పత్తి రాకూడదు, ఉన్నది క్వాలిటీ దేశంలోనే మనకు నంబర్ 1 అనే క్వాలిటీలో ఉంది. అందుకని ఆ క్వాలిటీ పేరును చెడగొట్టాలి. అందుకని ఇక్కడ దగ్గరుండి జిందాల్ ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి పార్టీ, అదాని ఇంట్రెస్ట్గా ఉన్న పార్టీ. అందుకనే గంగవరం పోర్ట్ నుంచి 36 రోజులు మనకి ముడిసరుకు రాకుండా చేసి అదాని కూడా కావాలని. కాబట్టి ఈ ప్రైవేట్ యాజమానులు అందరూ, ముఖ్యంగా జిందాల్, అదాని ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఇద్దరు కుమ్మక్కయ్యే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు విశాఖ స్టీల్ ప్లాంట్కి హాని చేసేటువంటి పనులు ఆపాల, విరమించుకోవాలి. విశాఖ వ్యతిరేకమైనటువంటి చర్యల్ని నిలుపుదల చేయాలి. అమ్మకాలు అనేటువంటిది ఆపాల. ఆ విధంగా ఉత్పత్తిని పూర్తి సామర్థ్యంతో నడపాలి.
120% కూడా కొన్ని డిపార్ట్మెంట్ తీసిన శక్తి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. బ్లాస్ట్ ఫర్నేస్ 110-120% దాకా ఉత్పత్తి సాధించింది. కానీ ఈరోజు కావాలని మీరు మూసేసి ఒక ఫర్నేస్ ఇప్పుడు నడవడంలా జిందాల్ వాడికి ఒక ఫర్నేస్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫర్నేస్ ఆపేశారు. ఏమిటి లాభం? అందుకని 3 ఫర్నేస్లు నడపాలి. దేశంలో అత్యంత అందరికంటే కూడా సమర్థవంతంగా నడపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. కానీ సిఎండి డైరెక్టర్లు వీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏజెంట్ లాంటి వాళ్ళని వేసుకొని వాళ్ళ ద్వారా ప్రతిరోజు కేంద్ర స్టీల్ మినిస్ట్రీ నుంచి ఏ రోజు ఏది ఎలా చెడగొట్టాలి, ఏది హాని చేయాలి, ప్రతిరోజు ఒప్పందాలు ఉంటాయి. ఇంత పెద్ద ప్లాంట్కి సంబంధించి ప్రతి డీల్లోనూ అవినీతి జరుగుతుంది. మా వాళ్ళు చూపిస్తారు ఎటువంటి రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు. వాడు చేసిన ఒప్పందం ఇక్కడ విశాఖపట్నంలో ఒక డిఫెన్స్ కంపెనీ మాకు 5 కోట్లు స్టీల్ కావాలని 5 కోట్లు డబ్బులు కట్టారు. కానీ వాళ్ళకి ఇవ్వాలా? కట్టారు. డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఇవ్వాలా డిఫెన్స్. ఎందుకంటే బయట విదేశాల నుంచి తీసుకోకూడదు. అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బెస్ట్ క్వాలిటీ. ఆ కంపెనీ నేను చెప్పడం నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. కానీ వాళ్ళకి 5 కోట్లు డబ్బులు ముందు కట్టిన 6 నెలలు దాకా 1 టన్ను కూడా ఇవ్వాల. అప్పుడు దాన్ని వాడు ఇక్కడ రద్దు చేసుకొని సెయిల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కావాలని ఇవన్నీ కూడా విశాఖ స్టీల్ దెబ్బతీయాలని ఇప్పటికీ కూడా అదే పద్ధతిలో బీజేపీ 3వసారి వచ్చిన ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నది. మీ చర్యలు విరమించుకోకుండా దీన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టి ఇంకా దీన్ని నడపలేం అని అనిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమకి తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు చాలా అడ్వాంటేజ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి లేఖ ఆయన మా యూనియన్కి అడ్రస్ చేసి పోరాట కమిటీ మీరు పోరాడండి, మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం అని చెప్పి వారు ఇచ్చినటువంటి లేఖ ఉంది. దానిలో కూడా అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు లీడ్ చేయండి, మీరు నాయకత్వం వహించండి అన్నారు. మేము అదే కోరుతున్నాం. మీరు ఈరోజు నాయకత్వం వహించండి. నాయకత్వం వహించడమే కాదు, నాయకత్వం వహించి దీన్ని సమర్థవంతంగా సాధించగలిగినటువంటి శక్తి మీకు ఈరోజు ఉంది. కింగ్ మేకర్గా మీకు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా అటువంటి అవకాశం కల్పించారు. దాన్ని ఉపయోగించుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం.